తమను ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఉద్యోగం కోల్పోయిన ఆర్టీసీ ఎంప్లాయీస్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉద్యోగం లేక తాము తమ కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామంటూ వారు ఆవేదన చెందుతున్నారు. చిన్న కారణాలు చూపించి తమను ఉద్యోగం నుంచి తీసేశారంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం దయతలచి తమకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్న ఉద్యోగం కోల్పోయిన ఆర్టీసీ ఎంప్లాయీస్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వంలో తమ ఉద్యోగాలు చిన్న రీజన్స్ తో పోయాయని ఇప్పుడు ప్రభుత్వంలో నుండి కూడా ట్రై చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఎలాంటి సమాధానం సరిగ్గా రావట్లేదు. సజ్జనార్ గారు కావచ్చు, అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి మా కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మాకు మరొకసారి అవకాశాలు ఇవ్వాలంటూ కూడా ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఈ రోజు ప్రెస్ క్లబ్ కు చేరుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరమ్మా? సమీనా బేగం. సమీనా బేగం ఎక్కడి నుండి వచ్చేది? గజ్వెల్ డిపో కండక్టర్ ని. నా ఉద్యోగం పోయింది ఆబ్సెంటిజం లో. అయితే నా కుటుంబ కారణాలు కూడా కావచ్చు. దానికి నా భర్త, అత్త మామలు నాకు హౌస్ అరెస్ట్ చేశారు. అట్లీస్ట్ ఆబ్సెంట్ అయ్యి కూడా ఇంటిమేషన్ ఇచ్చే అవకాశం నాకు ఇవ్వలేదు. ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నాకు ఇప్పుడు భర్త చనిపోయారు, 2 పిల్లలు ఉన్నారు, ఉండడానికి షెల్టర్ కూడా లేదు. మీరు అప్పుడు ట్రై చేశారా అమ్మా ఏమన్నా చెప్పడానికి? 18 నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఇప్పటికి 15 to 17 వరకు ఇంటిమేషన్ ఇవ్వలేకపోయాను. 18 నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఎలాంటి రెస్పాన్స్ రాలేదు నాకు ఆఫీస్ నుంచి. అట్లీస్ట్ ఈ ప్రభుత్వాన్ని పట్టించుకొని రేవంత్ రెడ్డి అన్న దయతలిచి హ్యుమానిటీ చూయించి నాకు, నా పిల్లలకి ఒక వేరే జీవితాన్ని ఇస్తారనే ఆశతో తిరుగుతూ ఉన్నాను. ఎండి సార్, సజ్జనర్ సార్, మీకు కాళ్ళు పట్టుకొని క్షమాభిక్ష కూడా అడుగుతున్నాను. నా ఉద్యోగం నాకు ఇవ్వండి ప్లీజ్. చాలా బాధల్లో ఉన్నా. ఒకవేళ ఈ ఉద్యోగం రాకపోతే నాకు, నా పిల్లలకి సావు తప్ప ఇలాంటి లేదు. చాలా బాధలో ఉన్నాం సార్. ఒక ఆడపిల్లకు షెల్టర్ లేకుండా, ఈ సొసైటీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎలా బతుకుతారో సజ్జన సార్ ఒక్కసారి ఆలోచించండి. ఆ ఉద్యోగం ఉంటే నా పిల్లలు, నేను బతుకుతాం సార్. అనాథలై ఉన్నాం సార్. ప్లీజ్ సార్, మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్నాను. ఒక్కసారి సార్ మా పైన దయతల్చండి. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని సంవత్సరాలు సర్వీస్? కొండ డిపో నుండి వచ్చినాం మేడం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి నిండు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా భర్త 14 సంవత్సరాలు అవుతుంది మేడం. డ్రైవర్, ఆయన ఆర్టీసీ డ్రైవర్ మేడం. అయితే ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేదు మేడం. ఆయనకు షుగర్, బీపీ ఉన్నాయి. రోజుకు నైట్ టాబ్లెట్ వేసుకుంటాడు మేడం. వేసుకోవడం వల్ల ఈ డ్రైవర్లను బ్రీతింగ్ చేపిస్తారట మేడం. అది మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిండు మేడం, నైట్ టాబ్లెట్ వేసుకొని. డ్యూటీలో వెళ్ళి బ్రీతింగ్ చేయగానే 25% వచ్చిందని పక్క పెట్టింది మేడం. నువ్వు డ్రింక్ అండ్ డ్రైవర్ చేయకముందుకే చేసినామని. మేడం, డ్రింక్ అండ్ డ్రైవర్ అయితే మన డ్రైవింగ్ చేస్తా అంటే బస్సులో బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో మందు బాటిల్ పట్టుకొని తాగితే అది సస్పెండ్ చేయండి మేడం. దానికి మేము ఒప్పుకుంటాం. ఒక కుటుంబం మేడం అది, చిన్న పిల్లలు. ఆయనే ఇప్పుడు నా 3 సంవత్సరాలు అవుతుంది మేడం. ఆయన అట్లా తప్పు అంటే బాటిల్ లైవ్ లో తాగుతుంటే మీరు పట్టుకొని సస్పెండ్ చేయండి, మేము ఒప్పుకుంటాం మేడం. తప్పు చేసిండు నా భర్త. టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కూడా మేడం అది వస్తుందట మేడం. అది మందు మత్తు కాబట్టి సస్పెండ్ అయినా నువ్వు పక్కన డ్రింక్ చేసేసి పక్క పెట్టేసింది మేడం. 3 సంవత్సరాల కాంచెలు అందరికి అప్పీల్ పెట్టినా మేడం. మేడం గారికి, ఆర్ఎం గారికి, డిఎం గారికి అందరికి వేసిన మెడికల్ రిపోర్ట్ చూపెట్టినా మేడం. లేదని చెప్పి మన పోలీస్ కేసు కూడా అక్కడికి ఇక్కడికి వెళ్ళినా కూడా లేదు, నువ్వు చేసిన పక్క పెట్టేసింది మేడం. ఇగో ఆయన లారీ నడుపుతాడు మేడం. 3 సంవత్సరాలు జ్వరాలు వచ్చినా కూడా హాస్పిటల్ మనకు ట్రీట్మెంట్ ఇస్తలేరు మేడం. మేము గూలి చేసుకుంటాం మేడం. నా భర్త ఈ రోజు ఒకసారి చూడండి మేడం, కాలు ఆయన లారీ నడుపుకుంటాం మేడం. 15 సంవత్సరాల సీనియర్టీ లారీ నడుపుకుంటాం మేడం. ఆ టైర్ కింద పడి ఆ పని కూడా చేస్తలేడు మేడం. మరి మమ్మల్ని కాలు మీద పడ్డది మేడం. ఆ నడవలేని పరిస్థితులు ఇంట్లో ఉన్నాడు. మరి మా పరిస్థితి ఏంది మేడం? సరే మీరు ఆలోచించండి రేవంత్ రెడ్డి అన్న. మా 2 చిన్న పిల్లలు, నా కొడుకు కూడా డెంగ్యూ జ్వరం వచ్చింది మేడం. హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం. అప్పులు తీసుకొచ్చుకొని మేము బయట ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నాం మేడం. మరి వాళ్ళు పట్టించుకున్న వారు ఎవరు లేరు మేడం. మా పరిస్థితి ఏంది? మొన్న కొందరు హ్యాపీలో ఉన్న వారికి ఇచ్చింది మేడం. మరి మొత్తం డిఎం, నేను ఆర్ఎంఓ, ఈడీ అందరు రిజెక్ట్ చేసి మిమ్మల్ని మాకు ఇవ్వాలి మేడం. మొన్న కొంతమందికి ఇచ్చింది మేడం, వాళ్ళ ఆర్ఎం పరిధిలో ఉన్న వారికి ఇచ్చిళ్ళు. మరి రిమూవ్ చేసింది మేడం. మరి మా పరిస్థితి మేము అట్లాంటే మేము అప్పీల్ పెట్టుకోపోదు కదా మేడం. మాది కూడా అట్లనే ఉండే కదా, డిఎం ఆర్ఎం పరిధిలో ఉండే కదా మేడం. ఏది ఏమైనప్పటికీ కూడా వారి అర్జీని ఒకసారి దయచేసి సజ్జనార్ గారు పరిశీలించాలి. అంతేకాకుండా తమ ఉద్యోగాలు తమకు వచ్చే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకోవాలని ఇక్కడ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకీతో లిఖిత.